ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా కోదండ రామాలయంలో 7వ వార్షిక కళ్యాణోత్సవం. ఆదర్శ దంపతుల కళ్యాణ వీక్షణతో పులకించిన భక్తజనం. తిరుమలలో వైభవపేతంగా హనుమ జయంతి ఉత్సవాలు. అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఆదేశం. చిన్నారుల హృదయాలయం, బర్డ్ ఆసుపత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి. వైద్య రంగంలో టీటీడీ సేవలు ప్రశంసనీయమన్న హర్దీప్ సింగ్ పూరి. శ్రీరంగం క్షేత్రంలో చిత్తిరై రథోత్సవాలు ప్రారంభం. శ్రీరంగనాథుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వీక్షణతో భక్తజనులు పులకితులయ్యారు. శ్రీరామ జయరామ అని స్మరిస్తూ తరించారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల 7వ వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార భూషితులను చేసిన శ్రీ సీతారాములను కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. తిరుమలలో మే 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 5 రోజుల పాటు హనుమ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఉత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఎస్వీబీసీ ఇంజనీరింగ్ విభాగం, శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం ఈవో ఛాంబర్లో అన్ని విభాగాల అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆకాశగంగ వద్ద హనుమంతుని జన్మ విశేషాలపై ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠంలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణంతో పాటు యాగం నిర్వహించేందుకు పండితులను ఆహ్వానించాలని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధానికి సూచించారు. సుందరకాండ అఖండ పారాయణాన్ని రాత్రి 11 గంటల వరకు సుమారు 18 గంటల పాటు నిరంతరాయంగా నిర్వహించనున్నందున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వివరించారు. తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తులను అలరించేలా ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ సదాభార్గవి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 108 దివ్య దేశాల్లో మొట్టమొదటి దివ్య దేశంగా భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న శ్రీరంగ క్షేత్రంలో చిత్తిరై రథోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రధాన దేవతామూర్తి శ్రీ రంగనాథస్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం నంబెరుమాల్కు సర్వాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. గరుడ చిత్రపటాన్ని ఆలయ ఆవరణలో ఊరేగించి భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం బర్డ్ ఆసుపత్రులను కేంద్ర పెట్రోలియం సహజ వాయు వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం సందర్శించారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. బర్డ్ ఆసుపత్రిలో దేశవ్యాప్తంగా రోగులకు కల్పిస్తున్న వైద్య సదుపాయాలు, అరుదైన శస్త్రచికిత్సల గురించి ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిని మంగళవారం కేంద్ర పెట్రోలియం సహజ వాయు వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవిలతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న వీరికి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఐసీయూ వార్డులో శస్త్రచికిత్సలు నిర్వహించిన చిన్నారులను పరామర్శించారు. అలాగే క్యాత్ ల్యాబ్తో పాటు పలు విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను వివరించారు. ఆసుపత్రిలో రోగుల తల్లిదండ్రులతో కేంద్ర మంత్రి వైద్య సేవలపై ఆరా తీశారు. ఓ మహిళ మంత్రితో మాట్లాడుతూ తాను జన్మనిస్తే శ్రీ పద్మావతి హృదయాలయం తన బిడ్డకు పునర్జన్మ ఇచ్చిందని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి బర్డ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో సిటీ స్కాన్, రేడియాలజీ విభాగంలోని డిజిటల్ ఎక్స్రే, అత్యవసర విభాగం, ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి టీటీడీ అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వైద్య రంగంలో విశేష కృషి చేస్తూ ఆ పనులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. I'm very grateful to the CEO, who's a colleague and friend of mine, to take me and my accompanying friends to a tour of these two medical facilities. You know, providing health care, whether it is rehabilitation of those who are requiring orthopedic treatment, replacement of knees, hips. It's only one part, and that of course is commendable in and of itself. But I was very impressed to see the new hospital which has come up in I think less than a year's time, where little children are being treated, almost those requiring emergency care and treatment immediately post birth, slightly elder children, and I think the dedication of the medical personnel, the doctors who are treating these the youngest possible patients, and the fact that the all concerned, the state government, the temple trust, and I'm very happy that some of the OMCs with which I am interested are also making small contributions to this. For any country, the development of its health system, I think, is the ultimate index of development. And I think during the pandemic, when we had to face an unprecedented situation, I'm told this facility was a COVID care center, and a very effective one.
But when the pandemic hit us, and I'm talking about the first quarter of 2020, everyone thought it was like the earlier pandemics, H1N1, Ebola, SARS. Many of them had a contagion rate much higher. SARS had 17%. I was posted in Geneva and New York as ambassador to the UN. But what happened in the case of COVID was something different. It was like the Spanish flu of 1918. But I think it's a measure of India's greatness that the central government, led by the Honorable Prime Minister, all the other state governments, chief ministers, everyone took that challenge as an opportunity, and we virtually rebuilt that healthcare center from scratch. Vaccine manufacturing in the public sector, whatever we had was dismantled between 2004 and 14. So new public, private sector players came up, and today, please correct me, we have more than 224 crore vaccines which have been manufactured in India, freely distributed, exported to the world. Healthcare is an area where the government, the central government and the state governments have an important role to play, clearly. Central government because it devises the policies, the ecosystem. State governments because in a system of cooperative federalism, they also held out, take the one. But the private sector has a very important role to play. And I think I was very happy to find CEO Saab was telling me that some of these children, young children who have been operated for heart condition, their treatment was financed from the Ayushman Bharat program. Now this is a novel program which the Honorable Prime Minister has introduced, where every family can in 1 year draw up to 5 lakhs rupees for medical care, treatment, operation, post-operation care. But I think another very important part of the private sector, if I may say it's very general term, is what private trusts are doing. And I've been a devotee, and I've been coming to get darshana for the last 36 years, and I have watched the growth of the temple trust, what they are doing in the area of medical education, research, treatment of poor people. The people who come here for treatment are not just from the areas in around Tirupati or Vizag, etc. They come from all over the country. I met people from North India here. So I want to bow in reverence to this wonderful work which is being done by the Temple Trust, and I'm sure that this constitutes a model not only for this area but for the whole country. And I'm sure that as we go along, when Mr. Honorable Prime Minister assumed office in 2014, India was the 9th largest economy in the world. Few months ago we became the 5th largest. We overtook the United Kingdom. Our GDP today is about 3.8 trillion, but there are two countries ahead of us, one with 4.1 and the other with 4.3. I have no doubt that in the coming months, if not a year, we will be the 3rd largest economy, and then we will be, going forward. We have great entrepreneurial talent. Our medical professionals are amongst the best in the world. We have, our society is willing to support such, and through the Temple Trust and other people who are performing this kind of Samaj Seva. And I'm sure that the new India that the Honorable Prime Minister envisages, that will be Viksit, a developed country, and taking its pride of place as a leading country in the world. But healthcare is a crucial component in that, health and education. But since we are in a healthcare facility, frankly does not look like a government hospital, but I hope others look like this, not that. But my congratulations to all concerned. Thank you all for sparing the time. Thank you. శ్రీ భ్రమరాంబాదేవి కుంభోత్సవంతో శ్రీశైల క్షేత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. ఏటా చైత్రమాసం పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారికి సాత్విక బలిని సమర్పించే విశేష ఉత్సవ కైంకర్యమే ఈ కుంభోత్సవం. ఈ సందర్భంగా నేటి ఉదయం అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపు రాశి మొదలైన పదార్థాలతో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించారు.
శాంతి ప్రక్రియగా పేర్కొనే ఈ ఉత్సవాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాలుపంచుకుని అమ్మవారిని త్రికరణ శుద్ధిగా స్మరిస్తూ సాత్విక బలిని సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం మధురై తిరుప్పరగుండ్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న అరుపడై వీడిలో తిరుపరగుండ్రం మొదటిది. ఈ ఆలయంలో మార్చి 26వ తేదీన ప్రారంభమైన పంగుని ఉత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి అద్భుతంగా తీర్చిదిద్దిన తేరుపై కొలువుదీర్చారు. అశేష భక్తజనం హరోంహర స్మరణలు చేస్తూ రథాన్ని లాగి కార్తికేయునిపై తమ భక్తిని చాటుకున్నారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా, నిన్ను చేరగనే గిరినెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా. తిరుమలలో యాత్రికుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవి సెలవులు రానుండడంతో ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ రద్దీకి అనుగుణంగా తిరుమలలోని 2 ప్రాంతాలలో పాదరక్షల కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం ప్రధాన కళ్యాణకట్ట వద్ద ఏర్పాటు చేసిన 2 కౌంటర్లను మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు టీటీడీ అందించే బ్యాగుల్లో తమ పాదరక్షలను ఉంచి ఆ బ్యాగులను అందజేస్తే భక్తులకు టోకెన్ను అందజేస్తారు. తరువాత ఆ టోకెన్లను తిరిగి ఇచ్చి భక్తులు తమ పాదరక్షలను పొందవచ్చు. ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతను శ్రీవారి సేవకులకు అప్పగించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. పాదరక్షలు ఉపయోగించకుండా బేర్ ఫుట్తోనే పోవాలనేటువంటిది అందరి ఉద్దేశం. అందరూ కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ 4 మాడ స్ట్రీట్స్ అంత లోపల పాదరక్షలు ధరించకుండా మన ఉత్తకాలతోనే అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకుముందు ఈ పాదరక్షలు ఉంచుకునేటువంటి స్థలాలు తిరుమలలో ఉన్నాయి. కానీ అవి అన్మ్యాన్డ్, అంటే మ్యాన్ పవర్ లేకుండా భక్తులు అక్కడ వాళ్ళంతకు వాళ్ళే పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే పోయేవాళ్ళు. దాంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కొంతమంది పాదరక్షలు దొంగిలించబడేవి, కొన్ని పాదరక్షలు కలిసిపోయి అవి భక్తులు వచ్చిన తర్వాత దొరికేవి కాదు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి తిరుమలంతా కూడా దాదాపు 10 సెంటర్స్ పాదరక్షలు పెట్టుకోవడానికి ఈ అత్యాధునికంగా మేము తీర్చిదిద్దాము. దీంట్లో బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్లో ఈ కవర్స్ ఉంటాయి. ఆ కవర్స్కు ఒక నంబర్ వేసి ఉంటాము. ఆ బాక్స్ నంబరు, ఆ కవర్ నంబరు, దాంట్లో టోకన్ నంబరు కూడా ఉంటుంది. ఎవరైతే భక్తులు పాదరక్షలు భద్రపరచుకోవడానికి వస్తారో వారికి ఆ కవర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కవర్లో పాదరక్షలన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చిన అందరూ కూడా 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, ఆ పాదరక్షలన్నీ వాళ్ళ కవర్లో భక్తుడే వేసుకొని దాన్ని దారంతో సీల్ చేసిన తర్వాత ఆ కవర్కి సంబంధించినటువంటి టోకన్ను భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. నా పాదరక్షలు పూర్తిగా భద్రపరిచిన తర్వాత ఆ కవర్ను అదే నంబర్ గల ఆ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. మళ్ళా భక్తులు వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పాదరక్షలకు అవసరమో వాళ్ళు వచ్చి ఆ టోకన్ను ప్రజెంట్ చేస్తే కౌంటర్లో ఆ టోకన్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి ఆ బాక్స్లో ఉన్నటువంటి కవర్ను భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఇది పాదరక్షలు పెట్టుకోవడానికి మంచి సౌకర్యవంతంగా, భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. దీనంతటినీ కూడా శ్రీవారి సేవక్స్తో మేనేజ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా భక్తులది ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. భక్తులు వచ్చిన వెంటనే ఆ కవర్ ఇవ్వడం జరుగుతుంది. కవర్లో భక్తులే చెప్పులు వేసుకుని పాదరక్షలు వాళ్ళే దాన్ని సీల్ చేసుకుని వాళ్ళే ఆ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ గల ఆ బాక్స్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మేము మాత్రం టోకెన్ ఇచ్చేస్తాము. ఆ టోకెన్ మళ్ళీ వాపస్ ఇచ్చినప్పుడు ఆ పాదరక్షలను వాళ్ళే కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
నమో వెంకటేశాయ. యుగ పురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి. శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత, శ్రీ వకుళమాత ఆలయాన్ని టీటీడీ ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహాసంప్రోక్షణ క్రతువును నిర్వహించింది. ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తోన్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది. పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి, తరించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మయూర వాహన సేవను నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్ముల మూలపుటమ్మ శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో ఉపాలయంగా నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠిని పురస్కరించుకుని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సుందరంగా అలంకరించి ఊరేగింపుగా వాహన మండపానికి తీసుకువచ్చి మయూర వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల జయ జయధ్వానాల నడుమ స్వామివారికి ఆరాధనలు జరిపి హారతులను సమర్పించారు. ఇక ప్రధాన దేవత శ్రీ భద్రకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, వెండి కవచ ధారణ చేసి నివేదన, హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లిలో కొలువైన శ్రీ 𝗙𝗏నారాయణ స్వామివారి దేవాలయంలో పుష్పపల్లకి సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత 𝗙𝗏నారాయణ స్వామి వారికి సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కటి పుష్పపల్లకిపై కొలువదీర్చారు. మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ గ్రామ పురవీధుల్లో పుష్పపల్లకి సేవ కన్నుల పండుగగా సాగింది. భక్తులు అడుగడుగున స్వామివారికి నీరాజనాలు సమర్పిస్తూ కొబ్బరికాయ మొక్కలు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో కొలువైన శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయంలో శతచండీ హోమం ఘనంగా జరిగింది. చైత్రమాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, ముత్యాల హారాలతో చూడచక్కగా అలంకరించారు. సహస్రనామాల పఠన యుక్తంగా చక్కని తల్లికి కుంకుమార్చనలు నిర్వహించి పూజలు చేశారు. అనంతరం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయ ఆవరణలో శతచండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పంచామృత అభిషేకం ఘనంగా జరిగింది. షష్ఠి తిథిని పురస్కరించుకుని ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన తరువాత అర్చకులు వల్లి దేవసేన సమేత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పంచామృతాలతో అభిషేకాన్ని ఎంతో వేడుకగా నిర్వహించారు. తరువాత నివేదన అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాకుళంలో నెలవైన పురాతన రామబంటు దేవాలయం శ్రీ కోటాంజనేయ స్వామివారి ఆలయం. ఎంతో పురాతన ప్రాభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయాన్ని దర్శించి కోటాంజనేయ స్వామివారికి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అర్చకులు అంజనీ సుతుని వర్ణ శోభిత పూలమాలలు, నిమ్మకాయల హారాలతో చక్కగా అలంకరించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తరించారు. నల్గొండ తులసినగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో నాగవల్లి దళార్చన కన్నుల పండుగగా జరిగింది. చైత్రమాసం మంగళవారాన భక్తాంజనేయ స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు నిర్వహించారు. తరువాత మల్లె, తులసి మాలలతో స్వామివారికి అలంకరణలు చేశారు. భక్తులు జై హనుమానాన్ని స్మరిస్తుండగా అర్చకులు నాగవల్లి దళార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు.
చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో శతకలశ మహా తిరుమంజనం చక్రస్నానం ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూలవర్లకు విశేష అర్చనలు నిర్వహించిన తరువాత శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని శ్రీ చక్రతాళ్వార్ను స్నానపీఠంపై వేంచేపు చేశారు. పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేశారు. ఆపై పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. అనంతరం గంగాళంలో నింపిన పవిత్ర జలాలతో చక్రస్నాన వేడుకలను విశేషంగా పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ సంకట విమోచన ఆంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చైత్రమాసం మంగళవారం సందర్భంగా అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలమాలలతో పవనసుతునికి అలంకరణ చేసి కర్పూర హారతులను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో కొలువైన శ్రీ కట్ట మైసమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు కన్నుల పండుగగా జరిగాయి. నిత్య పూజలు నిర్వహించిన తరువాత మైసమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పూలమాలలతో కడు రమణీయంగా అలంకరణ చేశారు. తరువాత సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.